అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ చిరంజీవి తనయుడుగా ఎన్నో విజయాలు సాధించిన ఇప్పటికీ అతను అనుకున్న లక్ష్యం ఇంకా పరిపక్వం కాలేదు. ఎందుకంటే అతను ఒక గ్లోబల్ స్టార్గా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ కూడా పెట్టుకున్నాడు. సో దానికి అనుగుణంగా సినిమాలు మాత్రం ఈ మధ్య కాలంలో గత RRR తర్వాత వచ్చిన సినిమాలు ఏదైతే ఉన్నాయో, ఆచార్య కానీ, గేమ్ చేంజర్ కానీ, అంతగా ప్రేక్షకులు ఎక్స్పెక్టేషన్స్ కు అంతగా రీచ్ కాలేదు. సో దానివల్ల చాలా మంది డిసప్పాయింట్మెంట్ అయ్యారు. సో చిరంజీవి అభిమానులు కానీ, రామ్ చరణ్ అభిమానులు కానీ. సో దానికి వీటన్నిటికీ ఏదైతే రెండు సినిమాలు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాయో, దానికి ఈసారి డిసప్పాయింట్మెంట్ కాకుండా ముఖ్యంగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన సుకుమార్ రైటింగ్స్, సుకుమార్ రచయిత, స్టోరీ రైటింగ్ సుకుమార్, సో డైరెక్షన్ వచ్చేసి బుచ్చిబాబు, ఉప్పెన డైరెక్టర్, ఉప్పెన మూవీ యొక్క డైరెక్టర్. అతను మొదలుపెట్టిన సినిమా ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఆ ఫస్ట్ లుక్ మాత్రం ఆసమ్ ఉందని చెప్పాలి. అసలు మైండ్ బ్లోయింగ్. ఒక రామ్ చరణ్ ను ఒక సరికొత్త రూపంలో, అసలు ఆ క్యారెక్టరైజేషన్ కూడా బ్యాక్గ్రౌండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ తో వస్తున్న ఫిలిం. రామ్ చరణ్ గెటప్ కూడా చాలా వైవిధ్య భరితంగా ఉంది. నిజంగా ఇంత రగ్గుడ్ లుక్ చెప్పాలంటే రామ్ చరణ్ యొక్క రగ్గుడ్ లుక్ యాక్చువల్లీ ఇంకా దింపాడు అనుకోవాలి. సో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. అసలు ఈ టీజర్ లో అంటే జస్ట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసిండ్రు. ఆ గ్లిమ్స్ లో నేను దాదాపు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎప్పటి నుంచో అంటే 2000 అట్లా వింటున్నాను. కానీ ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్, ఎట్లాంటి మ్యూజిక్ అంటే రూరల్ లా ఒక డ్రమ్ వాయిస్తే ఎలా ఉంటుందో అలా మ్యూజిక్ ఈ గ్లిమ్స్ లో రెహమాన్ వాయించాడు. అంటే రెహమాన్ పూర్తిగా స్టోరీ లైన్ ఎంచుకొని పూర్తిగా స్టోరీ లైన్ తో మ్యూజిక్ అనే దానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రెహమాన్ అంటే కొంచెం జర డ్రమ్స్ కానీ అవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సో కానీ ఈ ఫిలిం లో మాత్రం, ఈ గ్లిమ్స్ లో మాత్రం పక్కా రూరల్, ఒక పల్లెటూరి బ్యాక్గ్రౌండ్, పల్లెటూరి సౌండ్ ఏఆర్ రెహమాన్ నుంచి వచ్చిందనడానికి ఎలాంటి సందేహం లేదు. సో రామ్ చరణ్ ఏదైతే 2007లో చిరుతగా ఫిలిం ఇండస్ట్రీకి, చిరంజీవి తనయుడిగా ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమై, ఆ తర్వాత మగధీరగా ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత వచ్చిన సినిమాలు అతని ఒక రంగస్థలం తప్ప మిగతా సినిమాలు అంతగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి రీచ్ కాలేకపోయినాయి. కాకుంటే రంగస్థలం మాత్రం అతని నటన, రామ్ చరణ్ ను సుకుమార్ ఒక సరికొత్త రూపంలో చూపించాడు. సో అతని నటనకు నిజంగా చెప్పాలంటే అసలు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావాల్సిన ఫిలిం అదొకటి, రంగస్థలం ఒకటి. సో అలాంటి సినిమాను తీసిన తర్వాత కొన్ని సినిమాలు అతని కెరీర్ కు కొంచెం ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా బోయపాటి సీని దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ అనేది చాలా మంది అభిమానులను సైతం నిరాశపరచడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవితో షేర్ చేసుకున్న ఫిలిం ఆచార్య కూడా అంతగా రాణించలేదు. దానివల్ల కూడా ప్రేక్షకులు డిసప్పాయింట్మెంట్ అయ్యారు. కానీ ఈ రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ కూడా ప్రేక్షకులను కొంచెం నిరాశపరిచింది. సో అంతగా ఎక్స్పెక్టేషన్స్, గేమ్ చేంజర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ అంతగా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రీచ్ కాలేదు. సో రామ్ చరణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు, పూర్తిగా మెగా అభిమానులు కొంచెం డిసప్పాయింట్మెంట్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ గ్లిమ్స్ తో మాత్రం పెద్ది సినిమా టైటిల్ పేరు పెద్ది, డైరెక్టర్ బుచ్చిబాబు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ వృద్ధి సినిమాస్ అండ్ సుకుమార్ రైటింగ్. సో ముగ్గురు కలిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫిలిం పెద్ది RC16, అంటే మొన్నటి వరకు RC16 ఉంటే ఇప్పుడు పెద్ది అనే సినిమా టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. సో దాంట్లో వచ్చే గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ గ్లిమ్స్ లో మాత్రం నిజంగా అసలు ఆ లుక్ తోనే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్న స్టోరీతో వస్తుంది ఈ ఫిలిం వస్తుంది. సో ముఖ్యంగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్ చరణ్ గారికి
ముఖ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ముఖ్యంగా కమింగ్ సినిమాస్ రామ్ చరణ్ లైనప్ మాత్రం చాలా వెరీ స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు ఆర్సీ అంటే పెద్ద సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక ఫిలిం చేయబోతున్నాడు. అంటే RC-17 సుకుమార్ డైరెక్షన్ లో వస్తుంది. ఈ సుకుమార్ డైరెక్షన్ తర్వాత కూడా ఇంకా సందీప్ రెడ్డి వంగ అంటున్నారు. సో సందీప్ రెడ్డి వంగ తర్వాత ప్రశాంత్ నీల్ అంటున్నారు. సో ఇది కన్ఫర్మేషన్ కాలేదు, కానీ RC-17 అంటే సుకుమార్ తో మాత్రం రామ్ చరణ్ ఫిలిం మాత్రం కన్ఫర్మేషన్ అయింది. సో ఈ 2 ఫిలిమ్స్ మాత్రం కన్ఫర్మేషన్ అయితే ఈ త్వరలో వచ్చే సినిమాస్ అన్ని ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ గా చాలా మంది అంటే రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ ఒక సరికొత్త లుక్ లో ఒక సరికొత్త క్యారెక్టరైజేషన్ తో పాటు ఈ సినిమాలు ఉండాలని కోరుకుంటూ, అతను గ్లోబల్ స్టార్ గా స్టాండ్ కావాలని చెప్పి, ఎందుకంటే గ్లోబల్ స్టార్ గా స్టాండ్ కావాలి అంటే ప్రపంచంలో అన్ని దేశాలలో ఈ సినిమా ఒక సినిమా 2-3 సినిమాలు హిట్ అయితే ఆటోమేటిక్ గా స్టార్ రేంజ్ వస్తుంది. కాబట్టి ఆ స్టార్డమ్ ను నిలబెట్టుకోవాలని ఈ పుట్టినరోజు అతను సంతోషంగా జరుపుకోవాలని మనం ఆశిద్దాం. సో థ్యాంక్ యూ.